స్టార్ట్. సో మనం ఈరోజు ఎలక్ట్రిసిటీ చాప్టర్ గురించి తెలుసుకుందాము. బేసిక్గా ఎలక్ట్రిసిటీ చాప్టర్ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. సో దేని గురించి స్టడీ చేస్తాం ఎలక్ట్రిసిటీ చాప్టర్లో అంటే ఛార్జ్ గురించి స్టడీ చేస్తాం. వెదర్ అది మోషన్లో ఉందా, రెస్ట్ పొజిషన్లో ఉందా, దాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ అనేది 2 టైప్స్ కేటగరైజ్డ్ అయి ఉంది. సో ఆ 2 కేటగిరీస్ ఏమవుతాయి? ఫస్ట్ ఈజ్ ఒకటి స్టాటిక్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాము. లేదంటే అది మోషన్లో ఉంటే దాన్ని కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ప్రజెంట్ టుడే మనం ఏం చదవబోతున్నామంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ చదవబోతున్నాం. అంటే చార్జ్ అనేది మోషన్లో ఉంటుంది. సో బేసిక్గా కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకు వెరీ ఫస్ట్ టర్మినాలజీ ఏం తెలియాలంటే ఎలక్ట్రిక్ కరెంట్. సో అసలు ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటంటే ఒక కండక్టర్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో అవుతుందో ఇన్ యూనిట్ టైంలో దాన్నే మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అంటే బేసిక్గా ఎలక్ట్రిక్ కరెంట్ని మనము ఐ అని డినోట్ చేస్తాము. ఆ ఐకి ఫార్ములా ఏంటంటే Q/T అన్నమాట. అంటే ఒక కండక్టర్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఎంత టైంలో వెళ్తుందో దాన్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము. బేసిక్గా క్యూకి ఇంకొక ఫార్ములా ఉంది, దట్ ఈస్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ నుంచి మనం ఆల్రెడీ చదివాము. దట్ ఈస్ Q = NE. అందుకే నేను దాని ఫార్ములా Q = NE సబ్స్టిట్యూట్ చేశాను. టైంకి టైం ఫార్ములానే ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్కి ఇంకొక ఫార్ములా మనం ఏమనుకోవచ్చు అంటే NE/Tగా తీసుకోవచ్చు. లేదు దీనికి ఇంకొక యూనిట్ ఏదో ఉంది. ఏం యూనిట్ అంటారు దాన్ని? జనరల్గా ఛార్జ్కి యూనిట్ వచ్చి కులూమ్ అండ్ టైంకి యూనిట్ ఏంటి? సెకండ్. సో కులూమ్ పర్ సెకండ్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్. లేదు వి కెన్ కాల్ దాన్ని ఇంకొక పేరు ఏమనుకోవచ్చు అంటే ఆంపియర్గా కూడా పిలవచ్చు మనం. ఇప్పుడు ఒక సర్క్యూట్లో మనము ఏదైనా ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయాలంటే మనకు ఒక డివైస్ కావాలి కదా. ఆ డివైస్ పేరు మనం ఎలక్ట్రిసిటీలో ఏం యూజ్ చేస్తామంటే దాన్ని మనము యామ్మీటర్ అంటాం. దాన్ని ఏమంటాము? యామ్మీటర్ అంటాం. ఓకే, ఆ యామ్మీటర్కి ఒక సింబల్ ఉంది. ఆ సింబల్ ఏం యూజ్ చేస్తాం జనరల్గా సర్క్యూట్స్లో అంటే ఏ సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ ఎలక్ట్రిక్ కరెంట్ బేసిక్గా 2 టైప్స్ మళ్ళీ కేటగరైజ్ అయి ఉంది. ఆ 2 టైప్స్ ఏంటంటే ఒకటి వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇంకొకటి వచ్చి డైరెక్ట్ కరెంట్. సో ఒకటి వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇంకొకటి వచ్చి డైరెక్ట్ కరెంట్. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్లో బేసిక్గా నువ్వు ఒక గ్రాఫ్ తీసుకున్నావు అనుకో, ఐకి టీకి గ్రాఫ్ తీసుకుంటే జనరల్గా క్రస్ట్ ట్రఫ్ ఫార్మేషన్ అంటే ఒక వేవ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. అందుకే దాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాము. దాని ఫ్రీక్వెన్సీ మనకు 50 Hz తీసుకుంటాము. క్యాలిక్యులేషన్ ప్రాక్టికల్ వాల్యూ అది. అదే మనం డీసీ కరెంట్ తీసుకున్నామంటే, అదే ఐటీ గ్రాఫ్ తీసుకున్నానంటే అది ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ డీసీలో మనకు కంటిన్యూస్గా కాన్స్టాంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అదే ఆల్టర్నేటింగ్ కరెంట్లో మనకు కాన్స్టాంట్ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఇక్కడ మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్ని కూడా మనం డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఎలా కన్వర్ట్ చేస్తామంటే మనకు ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ పేరేంటి? మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఆ డివైస్ పేరేమంటారు? ఆల్టర్నేటింగ్ కరెంట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెక్టిఫైయర్స్. సో రెక్టిఫైయర్ అనే డివైస్ తీసుకొనేసి మనము ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీని టైప్స్ అన్నీ కూడా మనం సెమీకండక్టర్స్ చాప్టర్లో చదువుకుంటాము. అదే డైరెక్ట్ కరెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈ డైరెక్ట్ కరెంట్ని కూడా మనం ఆల్టర్నేటింగ్ కరెంట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా కన్వర్ట్ చేస్తాము? జనరల్గా మనకు ఆ డివైస్ పేరు వచ్చి ఇన్వర్టర్ అంటాం. దాన్ని ఏమంటాము? ఇన్వర్టర్ అంటాం. ఈ ఇన్వర్టర్ అనే డివైస్ జనరల్గా మన హౌసెస్లో కూడా ఉంటాయి. మన హౌస్లో ఉండే బ్యాటరీస్ అన్నీ కూడా డీసీ మీద వర్క్ అవుతాయి. కానీ మన హౌస్లో రిక్వైర్మెంట్ ఏముంది? ఆల్టర్నేటింగ్ కరెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో మనం ఈ ఇన్వర్టర్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డైరెక్ట్ కరెంట్ని మనము ఆల్టర్నేటింగ్ కరెంట్గా కన్వర్ట్ చేసుకొని మన ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ అన్ని యూస్ చేసుకుంటాము. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రిక్ కరెంట్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అది క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే జనరల్గా సపోజ్ ఒక కండక్టర్లో ఒక ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంది. లైక్ ఇన్ ఏ కండక్టర్ 1 ampere of current is flowing for 1 second. Then what is the
దెన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ దట్ కండక్టర్. అర్థమైంది అనుకుంటా క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ అంటే పాస్ చేయి. సో ఇక్కడ చూస్తే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. అది ఏంటంటే ఇన్ ఏ కండక్టర్ ఇఫ్ 1 ampere ఆఫ్ కరెంట్ పాసెస్ ఫర్ 1 second ఆఫ్ టైమ్ దెన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈజ్ అని అడుగుతున్నాడు. జనరల్గా ఇందాక మనం చదివిన ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్స్ టు NE/T చదివాం కదా. సో నేను ఏం కనుక్కోవాలనుకుంటున్నా, అకార్డింగ్ టు ద క్వశ్చన్ N కనుక్కోమంటున్నాడు. సో జనరల్గా నేను దీన్ని Tని క్రాస్ మల్టిప్లై చేస్తాను. సో IT/E క్యాలిక్యులేట్ చేస్తే నాకు డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ చార్జెస్ ఎన్ని ఫ్లో అవుతున్నాయో ఇన్ కండక్టర్ ఫర్ 1 second ఆఫ్ టైం అనేది నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో హౌ మచ్ ఆంపియర్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది ఇక్కడ, 1 ampere ఆఫ్ కరెంట్, రైట్. సో 1 into ఎన్ని సెకండ్స్ ఆఫ్ టైం కి అది ఫ్లో అవుతుంది, 1 second ఆఫ్ టైం కి ఫ్లో అవుతుంది. బై ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.6 into 10 to the power of -19 మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ ద స్టాండర్డ్ వాల్యూ, రైట్. ఇప్పుడు దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ 10 to the power of -19 ని పైకి పంపించామనుకోండి, అది 10 to the power of +19 అవుతుంది. అండ్ 1/1.6 వాల్యూ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దామా. సో దాన్ని మనము 10/16 గా రాసుకోవచ్చు. 5 8 సో ఆల్మోస్ట్ 8. సో 10/16 గా రాసుకున్నాం కదా, దాని వాల్యూ ఆల్మోస్ట్ మనకు 0.625 వస్తుందా ఇంటూ 10 to the power of +19. సో ఒక కండక్టర్ లో ఒక సెకండ్ కి 1 ampere ఆఫ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ ఫ్లో అవుతాయి, అందులో ఆల్మోస్ట్ 0.625 into 10 to the power of 19. ఓకేనా. ఇదే క్వశ్చన్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ కే సెట్ లో రిపీట్ అయింది, యాజ్ వెల్ యాజ్ మనకు నీట్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఎం సెట్ లో కూడా ఒకసారి అడిగారు అనమాట. సో ఇలాంటి మోడల్స్ మనం కవర్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకు మంచిగా ప్రిపరేషన్ కి యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే.